హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో మీకు చూపిస్తున్నాను మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కరెక్ట్గా 3 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. లేదా ఉక్సుల పట్టీతో అయినా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఒక 3 ఇంచెస్ పొడవు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ సైడ్ నుంచి కూడా 3 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. 2.5 దగ్గర నుంచి నేను ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది అటు ఇటు కూడా ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు వచ్చి మనకి 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి 2 డాట్స్కి మిడిల్ కరెక్ట్గా మనకి ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు గ్యాప్ వదులుకోవాలి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోండి చంక భాగానికి. ఇప్పుడు రెండో వైపు మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే మనం రెండో వైపు మార్కింగ్ అనేది పడుతుంది కాబట్టి అదే మార్కింగ్ పై నుంచి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పైన టచ్ చేసినట్లయితే మనకి మార్కింగ్ అనేది రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. మనకి ఇంకా షేప్ పర్ఫెక్ట్గా రావాలి, సన్నగా ఉండేవాళ్ళు అనుకున్నట్లయితే 4th డాట్ బ్లౌజ్ వేసుకోవాలి. అవి 4 డాట్స్ కట్ చేసినట్లయితే 4 డాట్స్ వేసుకోండి. 3 డాట్స్కి వేసుకొని 4 డాట్స్ వేసినట్లయితే టైట్ అయిపోతుంది. కాబట్టి ఇది 3 డాట్స్ కాబట్టి 3 డాట్స్ వేస్తున్నాను స్టిచ్చింగ్ అనేది. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి పట్టుకొని 3rd డాట్ వేసుకోండి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్కి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్లో కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి రెండు వైపులా వేసుకోవాలి కాబట్టి. లేదా ఒక్కొక్క సైడ్ 2 అన్నా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ కలర్ అనేది. మీకు ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ప్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని ఫోల్డింగ్స్ లేకుండా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ అంటే వేరే కలర్ని మనం పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్కి కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు పైన వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ రాకుండా ఒకసారి మిషన్ ఎడ్జ్తో ఒకసారి గీసినట్లయితే కింద అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ వేసుకున్నట్లయితే షేప్ బెల్ట్ అనేది ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్స్ అవి కనిపించవు. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని.
ఇప్పుడు ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోండి. మనకు రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళపట్టి కాబట్టి పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. కింద ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఎటువంటి డౌట్స్ లేకుండా. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. పై వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి స్టిఫ్గా ఉంటుంది తాళ్ళు వేసే దగ్గర. అలాగే మెడపట్టి అనేది కట్ చేస్తున్నాను. క్రాస్గా జాయింట్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది మెడపట్టి కాబట్టి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే తాళ్ళపట్టి వైపు మనకు కనిపిస్తుంది కాబట్టి పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి. మనకు రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మన హెమ్మింగ్ వర్క్ చేయడానికి నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకొని మెడ చుట్టూరు కూడా లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. లోపల ఫోల్డ్ చేసుకొని చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. లాంగ్ స్టిచ్ వేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.